మనీషకి హెల్ప్ చేస్తున్న దేవయాని పాపం అయితే పండబోతున్నట్టు అనిపిస్తుందండి. దేవయానికైతే దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయన్నమాట. అసలు ఏం జరుగుద్దంటే ఇంకా అరవింద్ అయితే లక్ష్మీ జయదేవ్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎలాగైనా రేపు ప్రాజెక్ట్ ఫౌండేషన్ని ఆపండి, మిత్రకైతే త్రయోదశి గండం ఉంది అనేసి అరవింద్ అంటూ ఉంటుందన్నమాట. అత్తయ్య గారు, నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను, ఆయన అస్సలు కుదరదంటున్నారు. రేపు ఆయన అయితే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లో అయితే ఇంకా ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేశాము అని అనౌన్స్ చేస్తారంట. అందుకని అస్సలు అబద్ధం చెప్పారు అత్తయ్య గారు అనేసి లక్ష్మి అంటదనమాట. మరి నాకైతే ప్రాజెక్ట్ కన్నా మిత్ర ప్రాణమే ముఖ్యం, అసలు ఏం చేద్దాం లక్ష్మి, నువ్వే మిత్రను కాపాడాలి అనేసి అయితే అరవింద్ అంటూ ఉంటుందన్నమాట. అత్తయ్య గారు, ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్కి అయితే మీరు మావయ్య గారు వెళ్ళండి, మిత్ర గారిని అయితే నేను ఏదో ఒకటి చెప్పి ఇంట్లోనే ఉంచుతాను అనేసి లక్ష్మి ఐడియా ఇస్తానమాట. ఇదేదో ఐడియా బాగుంది లక్ష్మి, ఇంకా మిత్రకైతే ఏ గండం రాకుండా నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి కాపాడుకో అనేసి అరవింద చెప్పి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకో పక్క అయితే చిలక జోస్యం వాడు వస్తే ఇంకా పిల్లలు లక్ష్మి అయితే చిలక జోస్యం వాడి దగ్గరికి వెళ్తాడనమాట. అతనైతే ఇంకా చిలకతో అయితే కార్డు తీపిస్తాడనమాట. ఆ కార్డులో అయితే సీతారాముల వారు ఉన్న ఫోటో అయితే వస్తుందన్నమాట. అమ్మ, ఇంకా మీరిద్దరూ అయితే సీతారాములు లాంటి వాళ్ళు, మీ పిల్లలైతే లవకుశలు, ఇంకా నువ్వైతే సీతమ్మ తల్లిలాగా ధైర్యవంతురాలివి, ఇంకా నీకైతే ప్రమాదం జరగబోతూ ఉంది, దగ్గరన్న వాళ్ళు దూరం అవ్వచ్చు, దూరమైన వాళ్ళు దగ్గర అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండమ్మా, ఈ దిక్కుకెళ్ళమ్మా, నీకంతా మంచి జరుగుద్ది అని ఆ చిలక జోస్యం వాడు చెప్తాడనమాట. ఇంకో పక్క అయితే సరియు అయితే ఇంకా పాములు పట్టే ఆవిడ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఆవిడ దగ్గర ఉన్న పాముకైతే మిత్ర ఫోటోని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏమ్మా, ఎలాగైనా ఈ పాము అయితే ఈ ఫోటోలో ఉన్న అతన్నైతే కాటు వేయాలి అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా కాటు వేస్తుందమ్మా అనేసి ఆ పాములు పట్టాము చెప్తుందనమాట. ఇంకా పాము బాగా మిత్ర ఫోటోని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సడన్గా దేవయాని అయితే సరియు ఫోన్కి అయితే ఫోన్ చేస్తారనమాట. అప్పుడు సరియు ఫోన్కి దేవయాని ఫోన్ రాగానే దేవయాని ఫోటో కూడా ఆ ఫోన్లో పడిద్ది అనమాట. ఇంకా పాము అయితే దేవయాని ఫోటోను కూడా చూసేస్తానమాట. ఫస్ట్ మిత్ర ఫోటోని, నెక్స్ట్ అయితే దేవయాని ఫోటోని చూస్తానమాట. ఇంకా పామునైతే ఇంట్లో వదిలేయగానే మిత్రని కాటు వేస్తుందా, దేవయానిని కాటు వేస్తుందా చూడాలన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.